గురుభ్యో నమః. నేను ప్రతి చేసుకుంటాను. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప అవస్థ నైతున దేవ శల్య శాండిల్య సప్తావిషయ ప్రవర్తిత కాశ్యపస గోత్ర అవస్తంభ సూత్ర శ్రీ కృష్ణాచార్య చతుస్సాగరే శ్రీ దుర్గానంద వేద భాస్కర చక్రపాణి శర్మ స్తంభో వివాదే. ఈ రోజు నా చాలా అదృష్టం. మా ఎండి గారు అజయ్ కుమార్ గారు, ఆయన యుఎస్ఏ గారు, ఆయన రావడం నేను వచ్చాను. కానీ అది నా అదృష్టంగా వేస్తున్నాను. అతడే సద్గురుడు, యోగి పుంగవుడు, యోగీశ్వరుడు, యోగములన్నిటి మూల పురుషుడు. అతడే సద్గురుడు. సద్గురు గారు మీకు ప్రణామాలు. ఈరోజు చాలా మా అదృష్టం, మా అందరి అదృష్టం. ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మీ అందరినీ కలవలుతున్నాను. వారు చేసే కృషి అద్వితీయం. ప్రకాష్ బాబు గారు, అలాగే ప్రజల శ్రీనివాస్ గారు అందరినీ ఉత్తేజపరిచి, ఉల్లాసపరిచి, ఉర్రూతలించే మనస్తత్వం కలిసిన వ్యక్తి, ఒక శక్తి. ఆయన ఈ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్కి ఒక శక్తి కావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దేవాలయం, సేవ్ టెంపుల్స్. అహం బ్రహ్మస్వరూపం, అహం విష్ణుస్వరూపం, అహం శివస్వరూపం, అహం శక్తిస్వరూపం, అహం లక్ష్మీ స్వరూపం, అహం సరస్వతీ రూపం, అహం సకల దేవతా స్వరూపం. ఈ సకల దేవతల ఆలయమే, నివాస స్థలమే దేవాలయం. దేహమే దేవాలయం. మన దేహాన్ని కాపాడుకుంటే దేవాలయం కాపాడుకుంటే, అలాగే దేవాలయాన్ని కాపాడుకుంటే మనల్ని కాపాడుకుంటే, మన దేవం నిత్యమైపోతున్న పూర్వక, అలాగే దేవాలయం. ఈ సకల దేవతలు కలిసి ఉన్న ప్రదేశమే ఈ యొక్క దేవాలయం. ఆ దేవాలయాన్ని కాపాడుకున్నట్టే మనం కూడా కాపాడుకున్నట్టే అని నేను ఉద్దేశం. అని మన హిందువులందరికీ అమితమైన శక్తి ఉంది. మన ప్రపంచంలో మన హిందువులందరికీ అత్యున్నత నాగరికత ఉంది, చరిత్ర ఉంది. మనమే సంస్కృతికి మూలం, ఆధారం అందరికీ తెలుసు. కానీ మన హిందువులందరూ అన్ని మేధావులు. నాకెందుకు మనకెందుకు, నాకెందుకు మనకెందుకు, నాకెందుకు మనకెందుకు అని గిరిగేసుకొని కూర్చుంటాం. అవునా? నాకెందుకు మనకెందుకు, నాకెందుకు మనకెందుకు, ఈ విధంగా అందరూ పోయాం. ఇప్పటికే మన చాలా మంది ఆక్యుపై చేసి మన సంస్కృతిని పాడు చేయడానికి చూస్తున్నారు. కానీ వారి వల్ల కాదు. మన గురువులందరూ తమ యొక్క దివ్య శక్తి చేత అందరినీ కాపాడుతున్నారు. దీంట్లో భాగంగానే మా ఎండి గారు అజయ్ కుమార్ రాజు గారు తన యొక్క సంకల్పం, ఆయన విజన్తో ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఆవిష్కరించుకున్నారు. ఈ ప్రపంచం అంతా ద మ్యాన్ క్రియేటెడ్ మెనీ వండర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్ విల్ బికమ్ అనదర్ world is developed. Please watch this and bless us. Since time immemorial, India has been a gold mine of rich folklore, timeless tales and treasured values. Sages related them, legends showcased them, and epics were written around them. And heart, we desire for these mystical experiences and secretly yearn for them to be amongst us right here on earth. But in reality, the world is ruled by digital content, packaged, marketed, and sold to impressionable lives. Therefore, the need is for a storytelling medium that speaks to a technology-driven generation in their language through native stories. Today's visionary political leaders are guiding the future generations by combining Vedic wisdom with modern-day governance and technology. Tirupati is the bedrock of everything spiritual and ethereal, and therefore is perfectly positioned to achieve this objective. Devlok is an initiative of Vaishnavi Versatile Ventures Limited in a PPP arrangement with Andhra Pradesh Tourism Department. It's a 13-acre heaven on earth.
placed at the entrance of Devruk, creating an appetite for more to come. It's a celebration of artistic design, where landscaping merges into the experience to embrace the visitor in its charms. Walking through 108 miniature temples built to the smallest detail by experts, one realizes that it is worth a lifetime of visits to all the great Hindu temples across the world. The world's largest diya or deepa is an architectural delight and an enlightening experience with Vaishnava temple miniatures on the upper deck. And 18 Ashtadasha Shakti Peethams, 12 Dwadasha Jyotirlingas at the ground level, the diya is graced by towering deities of Mahavishnu, Devi Mata and Lord Shiva. The Divyadesam Tower will stir you further with its ornate and intricate design and towering structure. It will evoke a sense of gratitude to the Almighty for this beautiful world. Within the Divyadesam Tower and the 200-seater capacity luxurious 10-dimensional virtual reality arena, witness the 10 incarnations of Lord Vishnu and the unfolding stories that will captivate your senses while living those times in each of the scenes through physical motion and inner emotions. Set sail on a robotic boat that takes you through time. ఫస్ట్ కేస్ 200 crores మొత్తం 1000 కోట్ల దాకా అవుతుంది. మా ఎండి గారు విజన్ మన హిందూ సాంప్రదాయాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి హిందూకి దీని యొక్క ధర్మాన్ని ప్రతి అణువుని తెలియజేయాలని ఆయన ఉద్దేశం. ఆయన ఒక ఆలోచనని అందరూ కూడా సమర్థిస్తారని ఆశిస్తూ మీ యొక్క విలువైన ఆలోచన మీరందరూ కూడా అక్కడికి రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. వచ్చి మీ యొక్క సూచనని సంప్రదింపుల్ని చేయాలని కోరుతున్నాను. మీ విలువైన అమూల్యమైన సలహాలు కూడా ఇస్తే దాంట్లో మేము పొందుపరుస్తాము. మీ అందరికీ ధన్యవాదాలు. ముగిస్తూ నమః శివాయ రుద్రాయ